అయితే నాకు యూట్యూబ్లో చూస్తుంటే నేను చాలా సమస్యలు ఇంట్లో మా వారికి నాకు శాంతి సమాధానం లేదు. సరే అని నేను వాక్యం వింటున్నాను. అంటే ఇంట్లో టైం వేస్ట్ చేయకుండా ఏదైనా మనుషుల మాటలు వాక్యం వింటున్నాను. ఆరాధన చేసిన అన్నయ్య కనిపించాను. సరే అని నేను అనుకోకుండా చేస్తాడా లేదో డిస్టర్బ్, ఇప్పుడు క్రిస్మస్ కదా బాగోదేమో అనుకున్నాను. కానీ అన్నయ్య నాకు ప్రార్థన చేసి, అమ్మ ఏం కదమ్మా, దేవుడు నేను ఇప్పుడు బయలుపరుస్తున్నాడు, ఇంట్లో నేను ఎవ్వరు పట్టించుకోవట్లేదమ్మా నేను అని చెప్పిండు. నీకేం కాదు, దేవుడికి తోడున్నాడమ్మా అని చెప్పిండు. కానీ ఆ మాటలు చాలా నాకు ఆదరణగా అనిపించింది. దేవుడు నాకు ఎంత నా తోడుగున్నాడు నాకు మాటలు. అన్నీ చెప్పినట్టు నా కుటుంబంలో ఎవరు పట్టించుకోరు. అంటే నాకు సమస్య అంటే మా వారు పాపంలో పడిపోయాడు. చాలా గొడవలు మా ఇంట్లో. నేను అసలు ఆ రోజు నేను జస్ట్ ఎందుకు జీవితం చనిపోవాలనుకున్నాను. కానీ ఆ రోజు దేవుడు నాతో మాట్లాడిన, దేవుడు నా తోడుగా ఉన్నాడు అనిపించింది. దేవుడు ఇంకోటి మార్నింగ్ ఏంటంటే మా పాప ఫుల్ ఫీవర్, నైట్ నుంచి ఫీవర్. అసలు ప్రార్థన చేయించుకుంది, శోధన మీద శోధన ఏంటి ప్రభావ నాకేం ఇలా జరుగుతుంది అని అనుకున్నాను. మళ్ళీ ప్రార్థన చేసిన తర్వాత ఏం కదమ్మా తగ్గిపోతుంది అని చెప్పిండు. మళ్ళీ అదే రోజు నాకు ఫస్ట్ రోజు ఫోన్ చేసినప్పుడు నాకు బాడీలో బలహీనత ఉంది, చాలా ఫీవర్. నాకు అసలు తలంతా తిప్పడము, అసలు హెల్త్ కూడా బాగుండలేకుండా, అమ్మ నీ బాడీలో ఏం బలహీనత ఉన్నది తెలియదు కానీ దేవుడికి స్వస్థత ఇస్తున్నాడమ్మా అని చెప్పిండు. నాకు అదే రోజు నాకు దేవుడు విడుదల ఇచ్చిండు. ఇందాక కూడా నాకు చేయి నొప్పి, మా డాడీ కూడా చేయి నొప్పి. దేవుడు నాతో మాట్లాడి నా కోసం బాగా చెప్తున్నప్పుడు నా బాడీ అంతా వెలుగు వచ్చింది. అందరు మీ చేతులు ఇంత బలహీనతలు ఉన్నాయి. మా డాడీకి అసలు అయితే నాన్న నుంచి చేయి పైకి లేదు. నా కోసమా మా డాడీ కోసమే దేవుడు వేస్తాయా, కానీ స్వస్థతతో పొందుకొని వెళ్ళాలని నేను మాట్లాడుకున్నాను. దేవుడు మనకు మహిమ కలుగును కాక. చెప్పండి కూడా ఇందాకనే చెప్పాను, కొన్నిసార్లు మనకు ప్రవచనంలో దానికి అనుమానం వస్తుంది, నాకైనా ఇతరులకైనా. ఇప్పుడు చూడండి సిస్టర్ ఎంత ధైర్యంగా చెప్పారు. ఒక సాక్ష్యం కాదు, ఎన్నో సాక్ష్యం చెప్పారు. సిద్దిపేట నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు. మన వాళ్ళు ఇక్కడే 1 కిలోమీటర్ ఉంటారు, 10 కిలోమీటర్లో రావడానికి 100 సాకులు చెప్తారు. కానీ తాను నమ్మకమైన దేవుడు యేసయ్య అని తిరిగి వచ్చారు. ఎందుకంటే ఆ ప్రవచనము దేవుడు ఇచ్చినప్పుడు నిజంగా యేసయ్య ఈ చిన్న మినిస్ట్రీలో ఉన్నాడని తను తెలుసుకొని అంత దూరం నుంచి ప్రయాణం చేశారు. నేను చెప్పాను, అమ్మ మొదటిగా ముందు మేము భోజనాలు పెట్టేవాళ్ళము, ఇప్పుడు భోజనాలు పెడతలేమమ్మా, మీరు అంత దూరం నుంచి వస్తున్నారంటే, అయినా పర్వాలేదు నేను వస్తాను పాస్టర్ గారు అని చెప్పి తను అంత దూరం నుంచి వచ్చారు. తిరిగి మీరు అక్కడికే వెళ్ళాలి కదా సిస్టర్, అక్కడికే వెళ్ళాలి. ఎంత నమ్మకమైన రిలేటివ్స్ ఉన్నారంట. చాలా సంతోషం. తిరిగి మళ్ళీ వెళ్ళే పని లేకుండా దేవుడు మిమ్మల్ని దీవించుగాక. కళ్ళు మూసుకొని సిస్టర్ ప్రేయర్ చేస్తారు. అలాగే ఇంకొక సాక్ష్యం కూడా సిస్టర్ చెప్పారు, ఏంటంటే తనకు జ్వరం ఉంటే ప్రార్థన ఫోన్లో చేస్తేనే ప్రార్థన లేదు. మరి తన జీవితంలో కూడా ఏం జరుగుతుందో కూడా ఫోన్లోనే ప్రవచనం చెప్పినప్పుడు ఆ నమ్మకంతో తిరిగి వచ్చారు. అలాగే ఇంకొక సాక్ష్యం ఏం చెప్పారంటే, స్టమక్లో మీకు ఇన్ఫెక్షన్ ఉంది, డైజెషన్ ప్రాబ్లం ఉంది, ప్రార్థన అయిన తర్వాత వెళ్తుంది అని చెప్పి ప్రార్థన ఫోన్లోనే చేసినప్పుడు తను స్వస్థపడిందని తను సాక్ష్యం పంచుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అని చూడండి. నమ్మకమైన ప్రయాణం చేసినప్పుడు మనతో ఉంటాడు, మన ద్వారా ఇతరులను కూడా ఆశీర్వదిస్తారు. ఇప్పుడు మనం తన చేతులెత్తానన్నా తన కోసం ప్రేయర్ చేస్తాం, తన కుటుంబం కోసం, తన కుటుంబం సమస్యల కోసం. చిన్నారి పాపని దేవుడు గొప్పగా వాడుకోవాలని, మరి ముఖ్యంగా దేవుని దయాందు, తను మనుషుల దయాందు తను ఉంచబడి దీవించబడి, ఎవరు ఎక్కడైతే అవమానపరచబడిందో అక్కడే తను లేవనెత్తి అందరూ వచ్చి తనను ప్రార్థన చేయమ్మా, నిజమైన దేవుడు మీ దేవుడు అని అనేక విధంగా ఈ బిడ్డని వాడుకోమని మనం ప్రార్థన చేస్తాం. స్తోత్రం యేసయ్య, నీకే స్తుతి స్తోత్రం వందనాలు ప్రభా. సిస్టర్ని దీవించి ఆశ్రయించండి. నమ్మకంగా ప్రభా ఇంత దూరం వచ్చి ఉన్నారు తండ్రి. సిద్దిపేట నుంచి 100 కిలోమీటర్ ప్రయాణం చేసి వచ్చి ఉన్నారు తండ్రి. ఈ 100 కిలోమీటర్లో ప్రభా కొన్ని వేల మినిస్ట్రీస్ నీ పరిచర్యలు ఉన్నా కూడా ప్రభా ఈ చిన్ని పరిచర్యకి తను రావాలని కోరుకుంది. ఎందుకంటే నీవు ఇక్కడ ఉన్నావని తను విశ్వసించి వచ్చిన బిడ్డని ప్రభా నీవు తృణీకరించవు తండ్రి. నీవు తప్పకుండా తనని దీవించి ఆశ్రయిస్తావు అని విశ్వసిస్తున్నాను. టచ్ మై లార్డ్, టచ్ లార్డ్, దీవించి ఆశ్రయించు.
ఆత్మతో నింపండి, బలపరచండి, కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి ప్రభా. ఏదైతే కోల్పోయి ఉన్నారో తండ్రి, మీకు అన్నీ కూడా తెలుస్తాండి, అన్నీ కూడా తిరిగి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా తన భర్తని మీరు కాచి కాపాడండి, అగ్నికంచ వేసి కాపాడండి. ఎక్కడున్నా కూడా ప్రభా ఇప్పుడే ప్రభా మీరు తను తాకి దీవించి ఆశ్రయించండి. చిన్నారి కుమార్తెను కూడా ప్రభా ఆరోగ్యవంతురాలుగా తనను దీవించి ఆశ్రయించి నడిపించమని నజరేయుడైన యేసు నామములో మీరు చుట్టూ అగ్నికంచ వేసి కాపాడమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.